భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షానికి జనజీవనం స్తంభించింది. ఇక తురుబాక వద్ద రోడ్డుపైకి వరద నీరైతే చేరడంతో భద్రాచలం చర్ల వెళ్లే రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇటు భద్రాచలం నుంచి ఒడిశా, ఛత్తీస్గఢ్, ఏపీకి వెళ్లే రాకపోకలు నిలిచిపోయాయి. ఇక భద్రాచలంలో వరద పరిస్థితికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఎలా ఉంది వరద? పవన్, భద్రాచలం వద్ద గోదావరి 56 అడుగుల వద్ద మధ్యాహ్నం నుంచి స్టేబుల్గా ప్రవాహం కొనసాగుతుంది. అర్ధరాత్రి 53 అడుగులు దాటడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు చేరడంతో భద్రాచలం వద్ద గోదావరి పరవలు తొక్కుతూ మూడో ప్రమాద హెచ్చరికలో 56 అడుగుల వద్ద 15,80,000 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతుంది. మనం భద్రాచలం రామాలయం కరకట్ట వద్ద గోదావరి ప్రవాహాన్ని మనం లైవ్లో చూడొచ్చు. గోదావరి దిగువకు టువార్డ్స్ పోలవరం వైపు ఉగ్ర రూపంగా ప్రవాహం కొనసాగుతున్న పరిస్థితి. అయితే లోకల్ రైన్స్, లోకల్ స్ట్రీమ్స్ లేకపోవడం వల్ల ఇక్కడ గోదావరి వరద స్టేబుల్గా ఉంటుంది. కేవలం మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో, ఛత్తీస్గఢ్లో కురిసిన ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద మాత్రమే భద్రాచలం వద్ద ప్రవాహం కొనసాగుతుంది. స్థానికంగా వాగులు, వంకలు, ఇక్కడ ఉన్న తాలిపేరు కానీ, కిన్నెరసాని కానీ స్ట్రీమ్స్ లేకపోవడం వల్ల వరద నిలకడగా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా చూస్తే గోదావరి పరివాహక ప్రాంతంలో భద్రాచలం, దుమ్ముగూడెం, చల్ల, అదేవిధంగా అటు చూసుకుంటే అశ్వాపురం, బూర్గంపాడు, మణుగూరు ఈ మండలాలకు సంబంధించి కూడా స్థానికంగా వాగులు, వంకలు పొంగి ప్రవహించకపోవడం వల్ల ఎలాంటి జనజీవనానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే మెయిన్ రోడ్స్ మీద భద్రాచలం నుంచి టువార్డ్స్ చెల్ల, వాజేడు, వెంకటాపురం వెళ్లే మెయిన్ రోడ్డు మీద తూర్బాక వద్ద వరద నీరు పోటెత్తడంతో ఆ స్టేట్ హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా భద్రాచలం నుంచి టువార్డ్స్ ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ వెళ్లే వైపు ఎడపాక వద్ద కూడా వరద నీరు పోటెత్తడంతో జాతీయ రహదారిపై మొత్తం రాకపోకలను కూడా నిలిచిపోయిన పరిస్థితి. మొత్తం చూస్తే మనం భద్రాచలం వద్ద పవన్ ఒకటి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎల్నినో ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో కూడా సాగునీటి కల్లాడిపోయే పరిస్థితి. భూగర్భ జలాలను అడుగంటిపై గత 10 రోజుల క్రితం వరకు కూడా మనమంతా ఆకాశం వైపు ఎదురు చూసే పరిస్థితి. ఇలాంటి సమయంలో ఒక్కసారిగా గత 2 రోజుల క్రితం వరకు కూడా గోదావరి చాలా నార్మల్ పొజిషన్లో ఉన్న గోదావరి నిన్న ఉదయం 43 అడుగులు మొదటి ప్రమాద హెచ్చరిక, సాయంత్రం కల్లా 48 అడుగులు రెండో ప్రమాద హెచ్చరిక, అర్ధరాత్రి కల్లా మూడో ప్రమాద హెచ్చరిక. అంటే ఒక్క రోజులోనే వరద ప్రవాహం మనం చూడొచ్చు. ఎగువ నుంచి భారీగా వరద వస్తుంది. స్థానికంగా వాగులు, వంకలు పొంగి ప్రవహించడం లేదు. ఒక పక్క వర్షం కూడా లేదు. మీరు చూడొచ్చు, చాలా ఒక పక్క ఎండ కూడా కొడుతున్న పరిస్థితి ఉంది. అంటే స్థానికంగా వర్షాలు లేకపోయినా, వాగులు, వంకలు పొంగపోయినా ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద ఇప్పుడు మనకి శ్రీరామరక్షగా నిలిచింది. ఈ గోదావరి వరద వల్ల చూసుకున్నట్లయితే రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులు, కుంటలు కూడా అన్ని కూడా నిండే పరిస్థితి ఉంది. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా సజావుగా కొనసాగుతున్నాయి. ఎల్నినో ప్రభావంతో రైతాంగం చాలా ఆందోళనగా ఉన్న క్రమంలో ఈ గోదావరి వరద అనేది ఇప్పుడు లోతట్టు ప్రాంతాలు సహజంగా ప్రతి సంవత్సరం జనాలు అవస్థ పడతారు. కానీ ఇప్పుడు ఈ వరదను చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎల్నినో ప్రభావంతో సాగునీటికి గండం ఏర్పడిన పరిస్థితిలో దేవుడు కరుణించి ఈ వరద వస్తుందన్నట్టుగా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు అయితే ప్రస్తుతం నమోదు కాలేదు. ముఖ్యంగా హైవేకి సంబంధించి రాకపోకలు అనేవి కూడా నిలిచిపోయి. పవన్, మనం ఒకటి చెప్పొచ్చు, మనకు జనరల్గా భద్రాచలం వద్ద గోదావరి వరదలు అనగానే రాకపోకలు స్తంభించే పరిస్థితి మనం ప్రతి సంవత్సరం చూస్తుంటాం. మీకు నేను విజువల్స్లో చూపిస్తున్న కరకట్ట చూడొచ్చు. ఈ కరకట్ట ప్రస్తావన మనం కంపల్సరీ చెప్పాల్సిన సందర్భం ఉంటుంది. ఎందుకంటే భద్రాచలం వద్ద 1986లో 75.6 అడుగులు ఆల్ టైమ్ రికార్డు వరద వచ్చినప్పుడు భద్రాచలం పట్టణం, రామాలయం కూడా పెద్ద ఎత్తున జలదిగ్బంధమైన పరిస్థితి. అప్పుడు దేశ ప్రధాని రాజీవ్ గాంధీ, నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. సో అప్పుడే కరకట్టకి అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న తుమ్మల రూపకల్పన చేయగా చంద్రబాబు నాయుడు హయాంలో ఈ కరకట్ట నిర్మాణం చేశారు. ఈ కరకట్ట నిర్మాణం చేసిన తర్వాత 53 అడుగులు దాటి మూడో ప్రమాద హెచ్చరిక దాటి ఇప్పటి వరకు సిడబ్ల్యూసి గణాంకాల ప్రకారం 15 సార్లు వరద వచ్చినా కానీ భద్రాచలం సురక్షితంగా ఉంది అంటే కారణం కేవలం ఈ కరకట్టని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఇది చరిత్ర, చేసిన పనులే చరిత్రలో నిలుస్తాయనడానికి కూడా ఇదే నిదర్శనం. ఓవరాల్ చూస్తే భద్రాచలం వద్ద గోదావరి స్టేబుల్గా ఉంది. పవన్, రైట్.